జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి రాక ఈ స్థానంలో కాకరేపుతోంది. సైకిల్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచడంతో వైసీపీ క్యాడర్ డేలా పడిందనే టాక్ నడుస్తోంది. ఆత్మకూరు నుంచి బరిలోకి దిగిన ఫ్యాన్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే టాక్ కూడా నడుస్తోంది. దీంతో వైసీపీ అంచనాలు తలకిందులవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి వరుసగా పరాభవాలు ఎదురవుతున్నాయా? తమ సమస్యలపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారా? మేకపాటి క్లాస్ పాలిటిక్స్, ఆనం మాస్ రాజకీయాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? వాజ్ ది స్టోరీ? నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ స్థానం నుంచి బరిలో దిగుతున్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని ఎవరూ ఢీకొట్టలేరని ముందుగా ఆ పార్టీ నేతలు అనుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీకి మొదటగా వచ్చే సీటు ఆత్మకూరే అని నిన్న మొన్నటి వరకు వైసీపీ శ్రేణులు భావించాయి. కానీ టీడీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని బరిలోకి దింపడంతో ఫ్యాన్ పార్టీ ఆశలు ఆవిరైనట్టే అనే ప్రచారం జరుగుతోంది. ఆత్మకూరులో ఆనం అడుగుపెట్టగానే ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. టీడీపీ అభ్యర్థి దూకుడుకు అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే సరితూగలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో వైసీపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారట. ఆత్మకూరు తమకే డౌట్ అని చెప్పే పరిస్థితి వచ్చింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని ఆత్మకూరు ప్రజలు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. సీఎం జగన్ కేబినెట్ లో పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టాక వెనుకబడిన ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపుతానని హామీ ఇచ్చారు. ఆత్మకూరు ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పేవారు. కానీ ఆయన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయనే విమర్శలు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకున్న ఒక్క పరిశ్రమను సీఎం జగన్ తన సొంత జిల్లాకు తీసుకుపోయారు. నారంపేటలో ఇండస్ట్రియల్ పార్కు అంటూ హడావిడి చేశారు. కానీ రోడ్లు మాత్రమే వేసి మెనకొండిపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తోంది. ఇక మేకపాటి రాజమోహన్ రెడ్డి పలుమార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించినా ఆత్మకూరుకు చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. మేకపాటి కుటుంబ సభ్యులు పలు పదవులు అనుభవించినా చివరికి తమ సొంతూరైన బ్రాహ్మణపల్లిని కూడా ఉద్ధరించలేకపోయారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. రాజమోహన్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కంపసముద్రం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఎంపీ నిధులతో 4 చిన్నపాటి రోడ్లు వేయించి చేతులు దులిపేసుకున్నారనే విమర్శలు లేకపోలేదు. ఎంపీ స్థాయిలో కనీసం ఓ 10 మందికి కూడా ఉపాధి కల్పించలేకపోయారనే వాదనలు ఉన్నాయి. మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన తర్వాత ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏమీ లేదని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఈయన అనుచరులు నియోజకవర్గాన్ని దోచుకు తిన్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొండలకు గుండు కొట్టి అక్రమంగా గ్రావెల్ను తరలించి 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టారని ఫ్యాన్ పార్టీ క్యాడర్లోనే వినిపిస్తోంది. పెన్నా నదిలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు సాగించి బెంగళూరుకి తరలించి 100 కోట్లు సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయలు విలువ చేసే 1000 ఎకరాల ప్రభుత్వ భూములని ఆక్రమించారనే ఫిర్యాదులు ఉన్నాయి. మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని భూమిని ఆక్రమించుకున్నా పట్టించుకున్న దిక్కులేదనే విమర్శలు వచ్చాయి. ఆత్మకూరు ఉప ఎన్నిక మేకపాటి విక్రమ్ రెడ్డిపై టీడీపీ తమ అభ్యర్థిని పోటీ పెట్టలేదు. గొండపల్లి భరత్ కుమార్ సహా పలువురు ఇండిపెండెంట్లు పోటీ చేశారు. 1,00,000 ఓట్లకి పైగా మెజార్టీ రావాలని జగన్ టార్గెట్ పెట్టారు. మంది మార్బలాన్ని రంగంలోకి దింపారు. పెద్ద మొత్తాల్లో డబ్బు పంపారనే ప్రచారం జరిగింది. 2 డిప్యూటీ సీఎంలు, మండలానికో మంత్రి, 3 ఎమ్మెల్యేలు పెత్తనం చేశారు. కానీ చివరకు 80,000 ఆధిక్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి బరిలో దిగుతున్నారు. ఈ నియోజకవర్గంతో ఆనం కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు 1000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. ఆత్మకూరు ప్రజలు ఇప్పుడు ఈ విషయాలనే ప్రస్తావిస్తున్నారు. ఆనం అడగకుండానే ఎన్నెన్నో చేస్తే మేకపాటి అడిగినవి చేయలేదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వైసీపీ ముఖ్య నేతలతో సహా కార్యకర్తలందరూ ఆనం ఇంటిదారి పడుతున్నారు. మేకపాటి వారికి సొంతూరులోనే ఎదురు దెబ్బలు తప్పటం లేదు. ఈ నేత సమీప బంధువు బిజివేముల సురేందర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి ఆనంకు మద్దతు పలికారు. ఇక బ్రాహ్మణపల్లి దళిత సర్పంచ్ పెదబాబులేషు తనని మేకపాటి కుటుంబం ఘోరంగా అవమానించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరులో అంబేద్కర్ రాజ్యాంగం లేదని, మేకపాటి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. తాను తన వర్గీయులతో టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు.
ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు అడ్డుకుంటున్నారు. అడుగడుగున ఆటంకాలు, ఘోర పరాభవాలే ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లుగా ఏం చేశావని నిలదీస్తున్నారు. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారా అని మండిపడుతున్నారు. రోడ్లు వేస్తేనే ఓట్లు వేస్తామంటూ ముఖానే చెబుతున్నారు. ఆత్మకూరు మండలం ఆరవిడి, వాసిలి, సంఘం మండలం దువ్వూరులో సంక్షేమ పథకాలు ఎవరికి కావాలి? అభివృద్ధి ఏదని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. సొంత మండలమైన మర్రిపాడులోని చినమాచనూరు, భీమవరంలోనూ ఎమ్మెల్యే మేకపాటిపై జనం తిరగబడ్డారు. దీంతో ఈ ఎమ్మెల్యేకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ సందర్భంలో ప్రజలని యూజ్లెస్ ఫెలోస్ అంటూ నోరు జారటం ఈయన పట్ల వ్యతిరేకతను పెంచింది. ప్రస్తుత పరిస్థితులు ఎమ్మెల్యే మేకపాటికి, ఆ పార్టీ శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. సంఘం మండలంలో ఒకే రోజు టీడీపీ, వైసీపీ ఎన్నికల ప్రచారాల కార్యక్రమాలు జరిగాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డికి వేలాది మంది జనం నీరాజనాలు పలికారు. బేర్లగుడిపాడులో ఎమ్మెల్యే మేకపాటి ప్రచారంలో పట్టుమని 10 మంది కూడా పాల్గొనకపోవడంతో డీలా పడ్డారు. ఆనం రాకతో ఆత్మకూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయని చెప్పడానికి వైసీపీ అభ్యర్థి ప్రచారానికి జనం దూరంగా ఉండటమే నిదర్శనమని భావిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసి ఓట్లు కొనటం మేకపాటి కుటుంబం నైజమని చెబుతారు. గెలిచిన తర్వాత పత్తా లేకుండా పోతారనే విమర్శలు ఉన్నాయి. కార్పొరేట్ పాలిటిక్స్ నడపడంతో ఈ హైక్లాస్ ఫ్యామిలీకి మరొకరు సాటి లేరని అందరూ అంటారు. మరోవైపు ఆనం కుటుంబం ఊరమాసని చెబుతారు. ఏ కష్టం వచ్చినా నేరుగా ఆయన ఇంటికి వెళ్లి చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల్లా కలిసిపోతారని ప్రజలు చెబుతున్నారు. క్లాస్ కంటే మాసే ఎంతో మేలు కదా అనే ఆలోచన చేస్తున్నారు. ప్రతిసారి విఘ్నతతో ఆలోచించి ఓట్లు వేసే ఆత్మకూరు ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారో చూడాలి మరి.